2010 2016 సెప్టెంబర్లో పిలిచి ప్రపంచం మొత్తం కూడా భారతదేశాన్ని చూసి అబ్బురు పడేటువంటి ఒక ప్రయోగం మనం చేయాలి. మన శాస్త్రవేత్తల్లో ప్రజల్లో ఎక్కడ లేనటువంటి ఆత్మవిశ్వాసం రావాలి అనేటువంటి ఒక ప్రయోగం చేయాలి అని చెప్పి వారు ఆ ప్రయోగం ఏంటంటే ఆకాశంలో ఉండేటువంటి ఒక ఉపగ్రహాన్ని మనం దాన్ని ఒక క్షిపణి ద్వారా పోయి ఢీ కొట్టి దాన్ని ధ్వంసం చేయటం అనేటువంటి ప్రయోగం చేయండి అని చెప్పారు. ఆయన చెప్పేటప్పుడు ఇది అత్యంత రహస్యంగా జరగాల్సినటువంటి ప్రయోగం, ఎవరికి తెలియకూడదు. ఎవరికైనా తెలిస్తే ఈ ప్రయోగం చేయలేము, చెయ్యనివ్వరు. కాబట్టి ఎక్కువ రోజుల పాటు చేసేదానికి కుదరదు, 2 సంవత్సరాల్లో చేసి చూపించండి అని అడిగారు. ప్రపంచంలో ఇట్లాంటి క్షిపణులు తయారు చేయడం అనేటువంటిది అత్యాధునికమైనటువంటి దేశం. అభివృద్ధి చెందినటువంటి దేశాలు కూడా ఒక దాదాపు 4 నుంచి 6 సంవత్సరాల పాటు తీసుకుంటారు మినిమం. అంతకంటే కనీసం 4 నుంచి 6 సంవత్సరాలు అత్యాధునికమైనటువంటి దేశాలు తీసుకునేటువంటి పరిస్థితి. కానీ వారు ప్రధానమంత్రి గారు 2 సంవత్సరాల్లో చేయమన్నారు. నేను తల ఊపి సరే సార్ చేసేస్తామని వచ్చేసాను. అప్పుడు వచ్చి మా శాస్త్రవేత్తలతో కూర్చుంటే ఎట్లా ఒప్పుకున్నారు సార్, 2 సంవత్సరాలు ఎట్లా అవుతుంది, ప్రపంచంలో ఎవరు చేయలేరు, ఎలా అనుకుంటున్నారు, ఎలా పనిచేయాలంటే నేను చెప్పాను. మిమ్మల్ని చూసి మీ మీద ఉన్నటువంటి నమ్మకంతో వారు చెప్పినటువంటి మాటకు కూడా ఎదురు చెప్పలేక కారణం లేక ఆ నమ్మకంతో నేను సరే అని చెప్పాను. గుర్తుపెట్టుకోండి, ఆ 2 సంవత్సరాల పాటు దాదాపు ఒక 300 మంది శాస్త్రవేత్తలు ప్రతిరోజు రాత్రి 3 గంటల వరకు ఆఫీసులో పనిచేశారు. 3-3:30 వరకు. ఉదయం మళ్ళా 9-9:30 ఆఫీస్కి వచ్చారు. ప్రతిరోజు రాత్రి నేను సమీక్షలు తీసుకునేవాడిని. సమీక్షలు ప్రతిరోజు రాత్రి 1:30కి తీసుకునేవాడు. 2 సంవత్సరాల పాటు 300 మంది అలా పనిచేసిన తర్వాత మార్చి 28వ తారీఖు 2019 సంవత్సరంలో మనం ప్రపంచం అభివృద్ధి విధంగా క్షిపణిని ప్రయోగించి ఆకాశంలో ఉన్నటువంటి ఉపగ్రహం 8 కిలోమీటర్ల పర్ సెకండ్తో వేగంతో పోతూ ఉంటుంది. అది ఈ క్షిపణి దాదాపు 300 కిలోమీటర్ల పర్ సెకండ్ వేగంతో వెళ్తుంది. రెండింటి మధ్యలో 11 నుంచి 12 కిలోమీటర్ల పర్ సెకండ్ వేగం ఉంటుంది. అలాంటి వేగంతో వెళ్ళేటువంటి ఈ రెండింటి మధ్యలో పోయి ఆ క్షిపణిని 3 సెంటీమీటర్ల యాక్యురేట్తో ధ్వంసం చేసి ప్రపంచంతో అప్పుడుపోయే విధంగా చేసినటువంటి ప్రయోగం ఇంతమంది శాస్త్రవేత్తలు కలిసి పనిచేశారు. అది సతీష్ రెడ్డి గారు ఒకరే చేయలేదు.